అండి. ఇప్పుడైతే మేము మేళాకైతే వెళ్ళాము. ఇది వెళ్ళి కూడా ఒక 1 మంత్, 1.5 మంత్ అయిపోతుంది. కానీ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ బెంగాల్లో వచ్చేపాటికి ఎప్పుడు ఏదో ఒక మేళా అవుతూనే ఉండిద్దనమాట. ఇదైతే బుక్ ఫెయిర్. రావడం అయితే మేము ఇదే ఫస్ట్ టైము. పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి ఇదే ఫస్ట్ టైం వస్తున్నామన్నమాట. దీనికి ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంది. మా వదిన అయితే ఎంట్రన్స్ టికెట్ తీసేసుకుంది. ఒక్కొక్కరికి పర్ హెడ్ 5 రూపీస్ అంట. ఇక్కడ వచ్చేపాటికి మా పుచ్చుకుడు చూడండి ఎంత బాగా నడుస్తున్నాడో. వీడు నాకు తమ్ముడు అవుతాడు. ఇదైతే బుక్ ఫేర్ చెప్పాను కదా, కానీ ఇందులో బుక్ షాప్సే చాలా తక్కువ ఉన్నాయి. మిగిలిన సామాన్లు షాపులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ రోజు ఏదో ఒక సింగర్ కానీ డ్యాన్సర్ కానీ వస్తున్నారనమాట. చాలా రష్ అవుతున్నాం. కానీ ఈరోజు లాస్ట్ డే కదా, కొద్దిగా రష్ తక్కువ ఉందనుకునే లోపు ముందుకెళ్ళంగానే ఫుల్గా రష్ అనమాట. మామూలుగా లేరు జనాలు అయితే. ఇంకా వీడైతే చూసినవన్నీ బ్యాబే అంటున్నాడు. తిరణాలంతా తిరిగాడు బాగా, కానీ చూసినవన్నీ అడుగుతున్నాడు. ఇంకా బెస్ట్ పార్ట్ వచ్చేపాటికి ఇదనమాట, రెజిన్ ఆర్ట్ ఫోటో ఫ్రేమ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. పడిపోయినా ఇరగదంట, అది బెస్ట్ కదా. మన నార్మల్ ఫ్రేమ్స్ అయితే పడిపోతాయి, ఇరిగిపోతాయి అని ఒక ఆలోచన ఉండిద్ది. ఇవైతే అసలు ఏం అవసరం. నేలల్లో ఏమున్నా లేకపోయినా ఈ గాజు సామాన్లు, పింగాణివి, గ్లాసెస్, డిఫరెంట్ టైప్స్, ఇంకా ఆర్నమెంట్స్ పక్కా ఉంటాయి అనమాట. ఇంకా కొనకపోయినా వెళ్ళి చూడాల్సిందే వాటిల్లోకి. అదొక ఆనందం కదా మనకి. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే బట్టల షాపులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకేమేమి తిన్నాము మేళాలో అనేది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. అందాక బాయ్ బాయ్.